నేను 6 బడికి పోయాను. నాకు 17 సంవత్సరాలు వచ్చే వరకు వివిధ విషయాలు బడిలో అభ్యాసం చేశాను. మా బడిలో ఉపాధ్యాయులు చాలా విషయాలు మాకు చెప్పేవారు. కానీ ఎప్పుడూ మత సంబంధమైన విషయాలు మాకు నేర్పించలేదు. అందుకు నేను తరువాత చాలా బాధపడ్డాను. కానీ బడిలో నేర్పని విషయాన్ని మా ఇంట్లో దాది ద్వారా నేర్చుకున్నాను. నాకు దెయ్యాలు భూతాలు అంటే చాలా భయం ఉండేది. ఆ భయం పోవాలంటే రామనామం ఉచ్చరించాలని, అలా చేస్తే భయం పోతుందని మా దాది నాకు సూచించింది. దెయ్యములు భూతముల వల్ల భయ నివారణకు బాల్యావస్థలోనే రామనామము జపించేవాడిని. అది నిష్ప్రయోజనం కాలేదు. నాకు ఆ రామనామము తిరుగులేని ఔషధంగా మారింది. చిన్నతనములో రామనామ బీజం నా మనసులో అంకురించుటకు నా కుటుంబ వాతావరణం తోడ్పడింది. మా నాన్నగారి వద్ద రామాయణం చదివేవాడిని. అది నా మనసుపై హెచ్చు ప్రభావం చూపించింది. నాకు గల భక్తికి అదే పునాది వేసినది. సాహిత్యమునందు అతి గొప్ప గ్రంథం తులసి రామాయణం అని నేను బాగా నమ్ముతాను అని గాంధీ గారు తన ఆత్మకథలో రాశారు. ఎవరైనా రాముడు రామనామ ఉచ్చారణ కేవలం హిందువులకేనని, ముస్లింలు ఎలా ఉచ్చరిస్తారని అన్నప్పుడు నేను చాలాసార్లు నవ్వుకున్నాను. క్రైస్తవులకు ఒక దేవుడు, పారసీకులకు ఒక దేవుడు, ముస్లింలకు ఒక దేవుడు కలడా? కాదు, సర్వశక్తియుతుడు, సర్వాంతర్యామి ఒకడే. ఆయన మనకు నచ్చిన పేర్లతో మనం పిలుచుకుంటాం. శాశ్వతుడైన వాడు. ఆయన ఆజ్ఞ లేనిదే శ్వాస కూడా తీయలేవని మీకు తెలియదు. ఆయన శ్రేష్ఠుడు, కాలరహితుడు, రూపరహితుడు, దోషరహితుడు. నా రాముడటివాడు. ఆయనే నా ప్రభువు, యజమాని. ఆయననే పూజింతునని గాంధీ గారు కొనియాడారు. రామధున్ చేసినప్పుడు రాజారాం సీతారాం అని అనేవాడు. చారిత్రక పురుషుడిగా గుర్తించిన నా రాముడి దశరథ పుత్రుడుగా అవతరించనని, ఆయనను పూజించిన ముక్తిని పొందేదరని నమ్ముచున్నారు. రాముని, కృష్ణుడిని చరిత్ర, కల్పన, సత్యం అంటూ కలగా పులగం చేసినారు. కానీ భగవంతుడికి ఆరోపించిన నామములు, రూపములు ఒకే నిర్వాకారుడై సర్వాంతర్యామి అయిన రాముని ఉదాహరించు చిహ్నములుగా నేను విశ్వసిస్తున్నాను. అందువల్ల సీతాపతి, దశరథపుత్రుడు రాముడు నామము నా హృదయమందు లిఖింపబడునో, నాకు మానసిక, నైతిక, భౌతిక తాపములు నివారింపబడును. అంతటి శక్తిమంతుడు నా రాముడు అన్నాడు గాంధీ.